ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 13. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ద్వితీయోపదేశకాండం 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మార్కు సువార్త 13వ అధ్యాయము 21 నుండి 37వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మీ ఎడల అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రులు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అనేకులు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని మోసం చేయడు. ఆయన మోసం చేయవాడు కాదు. ఆయన మిమ్మల్ని ఆదరించువాడు, ఆయన మిమ్మల్ని హెచ్చించువాడు. ఈరోజు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో మీరు ముందుకు సాగి వెళ్ళండి. ఒక శుభవర్తమానం మీరు చెవులతో వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మన కొరకు ఏర్పరిచిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆకాశమును మంచి ధననిధిని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. దేవుడు ఆకాశమందున్నాడు. బైబిల్ చెప్తుంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠమని. ఆయన ఆకాశమందుండి నరులను పరిశీలన చేస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆకాశం ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది. ఇదొక పెద్ద ధనాగారం. ఇది దేవుడు మన కోసమై దాచిపెట్టిన ఒక బొక్కసం. ఇందులో నీ అవసరాన్ని తీర్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి కృపలు ఇందులో దాచబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఎంతమాత్రం కూడా నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. అక్కరలో ఉండి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నీకు ఒక మంచి ధననిధిని దాచి ఉంచాడు. ఎంత గొప్ప వాగ్దానం కదిది. బైబిల్ గ్రంథంలో సుమారు 8,000 వాగ్దానాలు ఉన్నాయని అనేక మంది బైబిల్ పండితులు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు ఎవరి కోసమో తెలుసా? ఇవి ప్రభునందు విశ్వాసముంచిన నీ కోసమే ఈ వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ప్రభు రక్తం చేత కడగబడిన నీవు స్వతంత్రించుకోవచ్చు, వీటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ వాగ్దానాలు అద్భుతమైనటువంటి చెక్కు వంటిది. ఈ చెక్కుని మీరు తీసుకొని డ్రా చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆకాశపు కిటికీలు ఉన్నాయని వ్రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి
2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, ఆకాశములో దేవుడు మన కోసం ఒక కిటికీలు తెరిచి ఉంచాడు. ఇశ్రాయేలు రాజు కాలములో ఆ భయంకరమైనటువంటి కరువుని తట్టుకోలేక అనేక మంది తల్లులు తమ పిల్లల్ని చంపుకొని వండుకొని తింటున్నారు. అలాంటి సమయంలో ఎలీషా ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. అదేమిటంటే, రేపు ఈ వేళకు షోమ్రోను గవని యొద్ద రూపాయి 1కి సన్నని గోధుమ పిండి అమ్మబడుతుంది, రూపాయికి 2 మానికల యవల పిండి అమ్మబడుతుంది. దానిని విన్నటువంటి రాజుగారి యొక్క సేవకుడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇలా జరుగుతుందా అని ప్రశ్నించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఆ అద్భుతాన్ని చూశాడు కానీ దానిని అనుభవించలేకపోయాడు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూసినప్పుడు ఆకాశంలో కిటికీలు ఉన్నాయని అర్థమవుతుంది. నీ అవసరానికి తగిన కిటికీలు ఆయన తెరుస్తాడు. కీర్తనలు 78, 23, 24, 25 వచనాలలో ఆకాశంలో ద్వారాలు ఉన్నాయని వ్రాయబడింది. అంతరిక్షపు ద్వారాలు ఆయన మన కోసం తెరుస్తాడట. ఈ విధంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నెన్ని అద్భుతమైన కృపలను కలిగి ఉన్నాం, ఎన్నెన్ని భాగ్యములను కలిగి ఉన్నాం. ఆకాశములో కిటికీలు ఉన్నాయి, ఆకాశములో తలుపులు ఉన్నాయి, ఆకాశములో తూములు ఉన్నాయి, ఆకాశంలో ద్వారాలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఏ సందర్భంలో నీ అవసరానికి తగిన విధంగా దేనిని తెరవాలో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో కిటికీలు తెరవవలసినదేమో, ఒకవేళ దేవుడు ఈ దినాన తలుపులు తెరవలసినదేమో, ఒకవేళ దేవుడు ఈ దినాన మీ జీవితంలో తూములు విప్పవలసినదేమో, లేదా దేవుడి ఈ దినాన అంతరిక్షపు ద్వారాలు తెరవలసినదేమో. దేవునికి సమస్తం తెలుసు. ఏ అక్కర ఏ అవసరతను కలిగున్నా ధైర్యముగా ఉండు దేవుని బిడ్డ. నీ కోసం ఏమి తెరవాలో ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవా, నా కోసం ఆకాశములో కిటికీలు తెరిచి వాడవై ఉన్నావు, నా కోసం నాయనా నీవు దాచిపెట్టినది నాకు దయచేయుము అని అడుగు. అంతరిక్షపు ద్వారాలు తెరువుము ప్రభు అని అడుగు. దేవుడు నీ కోసం అది తెరిచి సిద్ధంగా ఉంచుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పాదాలకై స్తోత్రాలు. నీవు మా కోసం అయ్యా ఆకాశములో కిటికీలు తెరవబోతున్నావు. ఆకాశపు తలుపులు మా కొరకు నీవు తెరిచి సమృద్ధి అయిన దీవెనలతో నింపబోతున్నావు. మా నాయన, నీ ప్రజలు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో అయ్యా, దానినంతటిని తీర్చగలిగిన అయ్యా అద్భుతమైనటువంటి ద్వారాలు ఆకాశములో తెరవడానికి మీరు నేడు మా కోసమై సిద్ధముగా ఉన్నారని నమ్ముచున్నాం. నీ ప్రజలను ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.